మనము రక్షించబడతాం పాపం నుంచి. అంధకార సంబంధమైన పాపం నుంచి మనకు విమోచన. ఆయన శిలువ రక్తం ద్వారా మనకు పాపక్షమాపణ. ఎవరైతే క్రీస్తుని విశ్వసించి మన పాపాల గురించి తను శిలువ ప్రాణం మీద శిలువను చూస్తే మనకు ఒకటి అర్థం అవ్వాలండి, ప్రేమ కనిపించాలి. ఫస్ట్ దేవుని ప్రేమ, ఆ తర్వాత ఆ శిలువను చూస్తే దాంట్లో త్యాగము, ప్రేమ, త్యాగము. ఆయన మనిషిని ఎంతగా ప్రేమించాడో ఆ శిలువలో కనిపిస్తుందండి. ఆయన ఏ పాపం చేయకపోయినా నిన్ను నన్ను విడిపించడానికి ఆ క్రైదనంగా తన ప్రాణాన్ని పెట్టాల్సి వచ్చింది. కారణం మనం చేసిన పాపాన్ని తన మీద వేసుకున్నాడు. కారణం మనం ఆయన కుమారులు గనుక. కుమారుడు పాపం చేశాడు అనుకోండి, మరణశిక్ష విధించారు. జడ్జి గారు కుమారుడే, కానీ జడ్జి గారు మరణశిక్షణ విధించిన తర్వాత వాడు చేసిన తప్పును బట్టి మరణశిక్ష అయితే విధించారు. ఇంకొక వెసులుబాటు కూడా ఉంది. 30 లక్షలు ధనం కడితే ఆ శిక్ష నుంచి తప్పించుకోవచ్చు, లేదా 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష. న్యాయాధిపతిగా జడ్జిగా కుమారుడికి శిక్ష వేశాడు చేసిన యాక్సిడెంట్ బట్టి. ఆ యాక్సిడెంట్లో ఎవరికో కాలో చెయ్యి రగ్గొట్టేశాడు. ఆ చేసిన నేరాన్ని బట్టి తీసుకొచ్చి జైల్లో పెట్టారు. జైలు కోర్టుకు అప్పచెప్తే కోర్టులో న్యాయాధిపతిగా తండ్రే ఉన్నాడు. తండ్రి శిక్ష విధించాడు. ఎందుకంటే తను కూర్చున్న న్యాయపీఠం అలాంటిది. ఆయన జడ్జి కనుక, న్యాయాధిపతి కనుక న్యాయం ప్రకారం శిక్ష పడాలి. ఆ శిక్ష పడాల్సిందే. కానీ ఆయన తండ్రిగా తన మనసును అర్థం చేసుకున్నాడు. తన కుమారుడిని శిక్షకు అప్పచెప్పాలని తను అనుకోలేదు. అందుకే 30 లక్షల పెనాల్టీ తన కుమారుడికి కట్టి, అంటే ఆ కుర్చీలోంచి దిగిపోయిన తర్వాత, శిక్ష జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత న్యాయస్థానం న్యాయాధిపతిగా ఉన్న ఆ తండ్రి ఆ కోర్టును ఆ కుర్చీకి పెట్టేసి కిందకు వచ్చి తండ్రి స్థానంలో ఉండి ఆయన కుమారుడు చెల్లించాడు. ఆ 30 లక్షలు కుమారుడు చెల్లించలేడు. తండ్రి కుమారుని ప్రేమించాడు కనుక ఒక పక్క న్యాయాధిపతిగా శిక్షించాడు కుమారుని చేసిన తప్పును బట్టి. అలాగే కన్న తండ్రిగా ఆ శిక్షను తప్పించడానికి తాను పెనాల్టీ చెల్లించాడు. తను యేసుక్రీస్తు కూడా ఆ 30 లక్షలు తండ్రి చెల్లించాడు. యేసుక్రీస్తు కూడా ఒక పక్క దేవుడు కూడా మనకి న్యాయాధిపతిగా మనకు శిక్ష విధించాడు మనం చేసిన పాపాన్ని బట్టి. కానీ మనం సృష్టించిన తండ్రిగా ఆ పాపాన్ని, ఆ శిక్షను తప్పించడానికి తానే శిలువలో నీ కొరకు నా కొరకు మరణించి తిరిగి లేచి మనకు పాప క్షమాపణ, విమోచన కలిగజేశారు. ఇదే సువార్త, ఇదే మర్మము అని చెప్పి మనం చూస్తాం. ఆ తర్వాత మనం 2వ అధ్యాయం చూసినట్టయితే, 2వ అధ్యాయం అవును ఇప్పుడు మీ కొరకును లవోదియ వారి కొరకును శరీరరీతిగా నా ముఖము చూడని వారి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కూర్చున్నాను. అంటే పౌలు గారు కొలసీకి రాలేదు, లవోదియకు రాలేదు, కానీ లవోదియకు కూడా ఉత్తరం రాశారు. అదే అంటారు, లవోదియకు రాసిన ఉత్తరాన్ని మీరు తెప్పించుకొని మీరు చదవండి, మీకు రాసిన పత్రికను అనే కొలసీకి రాసిన పత్రికను లవోదియకు పంపించి అక్కడను చదివించండి అని చెప్పి అంటాడు. అది ఎక్కడ ఉంది అంటే 16వ అధ్యాయం 4వ అధ్యాయము 16వ వచనం. ఈ పత్రికను మీరు చదివించుకున్న తర్వాత లవోదిక వారి సంఘములోను చదివించుడి. లవోదికకు రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి. అది మరి మీకు ఒక డౌట్ రావాలి. పౌలు గారి దగ్గరికి ఎఫ్రా వచ్చేసారు. పౌలు కలడానికి, పౌలు గారిని చూడడానికి ఎఫ్రా అంత దూరం వెళ్తే మరి సంఘాన్ని ఎవరు నడిపిస్తారు, సంఘాన్ని ఎవరు చూసుకుంటున్నారు అంటే ఆ సంఘాన్ని అప్పుడు నడిపిస్తున్న వాడే ఎవరు అంటే ఇదే వచనం 17వ వచనంలో మనము చూస్తాం. మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్త పడుమని అర్కిప్పుతో చెప్పుడి. పౌలు గారి దగ్గర ఎఫ్రా ఉన్నాడు. కొలసీ సంఘాన్ని స్థాపించి నడిపించింది ఎఫ్రా. కానీ ఎఫ్రా ఎప్పుడైతే రోమాకు వెళ్ళిపోతారో కొలసీలో ఉన్న సంఘాన్ని నడిపిస్తుంది ఎవరు అంటే అర్కిప్పు
సంఘాన్ని నడిపిస్తాడు. అయితే ఈ కొలసి సంఘం ఎక్కడ ఉంది అని మనం చూస్తే ఇక్కడ మీరు 7వ వచనం మనం చూస్తే, ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును మా తోడి సేవకుడునైన తుకిక్కు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేయను. మీరు మా స్థితి తెలుసుకున్నట్లును మా హృదయములను అతడు ఆదరించినట్లును అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనిసిమును మీ వద్దకు పంపుచున్నాను. ఒనిసిము ఏంటంటే మీ వద్దకు పంపుచున్నాను అని అంటున్నాడంటే, ఎస్, ఇప్పుడు మనకి ఇది తెలియాలి అంటే ఫిలోమోనుకు రాసిన పత్రిక మనం చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే ఈ కొలసి పట్టణంలో ఈ సంఘం ఎవరి ఇంట్లో ఉందంటే ఫిలోమోను గారి ఇంట్లో ఉంది. దాన్ని నడిపిస్తుంది ఎవరు అంటే అర్కిప్పు. సంఘాన్ని స్థాపించింది ఎపఫ్రా. ఈ విషయాలు మనకి మనసులో ఉండాలి. యేసుక్రీస్తు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జత పనివాడినైన ఫిలోమోనుకును, మన సహోదరైన అప్పియాకును, తోడి యోధుడైన అర్కిప్పునకును నీ ఇంట ఉన్న సంఘమునకు శుభం అని చెప్పి రాయింది. అర్కిప్పు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు సంఘాన్ని ఎవరి చేతిలో పెట్టి ఎపఫ్రా వచ్చాడు రోమాకి అంటే అర్కిప్పు చేతిలో పెట్టి వచ్చారు. ఈ అర్కిప్పు ఎక్కడ ఉన్నాడు? కొలసీలో ఉన్నాడు. ఇప్పుడు ఈ అర్కిప్పు ఎవరి ఇంట్లో ఉండి నీ ఇంటనున్న సంఘమునకు శుభమని చెప్పిరాని ఫిలోమోను గారి ఇంట్లో కొలసీ సంఘం ఉంటే ఆ సంఘాన్ని నాయకుడిగా ఉన్నవాడే ఈ అర్కిప్పు. ఈ అర్కిప్పుకు ముందు సంఘాన్ని స్థాపించింది కొలసీలో కావచ్చు, లవోదికలో కావచ్చు, హీరాపూర్లో కావచ్చు సంఘాన్ని స్థాపించింది ఎపఫ్రా. ఎలా స్థాపించాడంటే త్రూ పౌలు గారు వాక్యం చెప్పడం వల్ల ఆసియాలో వాక్యం నేర్చుకొని హీరాపోలికి కానీ, కొలసీకి కానీ, లవోదికలో కానీ సంఘాలు స్థాపించిన వాడే ఈ ఎపఫ్రా. ఎస్, మనకి క్లియర్ అయింది కదా. ఇప్పుడు మనం 2వ అధ్యాయంలో 6వ వచనం చూద్దాం, లేదా 4వ వచనం. ఎందు నిమిత్తం పౌలు గారు మనసులో పెట్టుకుని ఈ రాస్తున్నారు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఎవడైనాను చక్కని మాటల చేత మిమ్మను మోసపరచుకున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. నేను శరీర విషయంలో మీకు దూరంగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసము చూచి ఆనందించున్నాను. ఎవడైనాను చక్కని మాటలు, తేనె పూసిన మాటలండి. ఏం చేస్తాడు? ఏముందండి, బాప్తీసం తీసుకుంటే ఏంటి, తీసుకోకపోతే ముందు నమ్ముకోవాలి కదండి, నమ్మకం ఏముంది. ఇది ఇంకా ఎలా అంటే వక్ర జనం అన్నమాట. అంటే తోడేళ్ళు వంటి జనాంగం. అంటే క్రీస్తులో కూడా ఇంకా మీరు అంటారు అదే ఎలా అంటే వేరు చేయడానికి క్రీస్తు నుంచి ఏ విధంగా ఎవరినైనా వాడుకుంటాడు. ఈ సైతానుగాడు పక్కనున్న వాడిని వాడుకుంటాడు, భార్యను వాడుకుంటాడు, లేదా భర్తను వాడుకుంటాడు, పిల్లల్ని వాడుకుంటారు. తన చుట్టూ ఉన్న తనకి ఎవరైతే క్లోజ్గా ఉంటారో వాడిని వాడుకుంటాడు. ఎవరిని వదలడంటాడు. వాడుకొని విశ్వాసులని లాక్కిపోవడానికి, విశ్వాసం నుంచి తప్పించడానికి. అంత ఎందుకండి, ఆదాము గారు పాపం చేయడానికి కారకం ఎవరు? అవే కదండి. అలాగే మనం పడిపోవడానికి కారణం మన చుట్టూ ఉన్నారని వాడు వాడుకొని మనల్ని పడేసే ప్రయత్నం, విశ్వాసాన్ని తొలగించే ప్రయత్నం వాడు చేస్తాడు. కాబట్టి దేవుడు ఈ వాక్యం మనకి ఇచ్చింది. ఎందుకు అనగా మనం అప్రమత్తమయ్యి వాక్యంలో నిలకడగా ఉండి వాక్యాన్ని నేర్చుకొని ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా వాక్యం ద్వారా మనం బలపడి స్థిరంగా ఉంటామనే దేవుడు ఈ లేఖనాలను మనకి ఈ బైబిల్లో లిఖితం చేసి మన చేతిలో పెట్టిన కారణం. మనం కష్టం వచ్చినప్పుడు, సుఖం వచ్చినప్పుడు అందరూ మన చుట్టూ ఉంటారు. కష్టం వచ్చినప్పుడు, ఒంటరిగా మిగిలిపోయినప్పుడు నేనున్నాను, నిన్ను నడిపిస్తాను, నేను వదలను అని చెప్పి దేవుడు మనకి వాగ్దానాలు దీంట్లో ఎన్ని చేశాడో మనకి దీని ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే కిందకు వచ్చేటప్పటికి మనం అంటాడు, ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారి ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారం విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతలు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు ఉండి నడుచుకునుడి. పౌలు గారి యొక్క ప్రసంగం అండి చక్కగా, క్లారిటీగా, సులభంగా. అర్గిప్పు రాజు కూడా పౌలుని అంటాడు, ఎంత సులభంగా నువ్వు సువార్త చెప్తున్నావు, ఎంత క్రైస్తవుడిగా మనం మార్చేయాలనుకుంటాం. ఎస్, పౌలు గారు ఒక
సువార్త చెప్పేటప్పుడు బహు సులభంగా ఎగ్జాంపుల్ ఉపమాన రీతిగా చెప్పడం, చక్కగా వివరించడం. ఒక శరీరం గురించి కావచ్చు, అది ఒక శిరస్సు గురించి కావచ్చు, ఒక అంటు కట్టడం గురించి, ఒక చెట్లో అంటు కట్టడం గురించి కావచ్చు, ఇవి మనకి ఒక అవయవాల గురించి కావచ్చు, చక్కగా కట్టబడుతుంది ఈ వేరుపారి, అలాగే చక్కగా కట్టబడుతున్న ఇల్లు ఒకదాని తర్వాత ఒకటి. అంటే విశ్వాసంలో ఎదుగుదల ఒకదాని తర్వాత ఎదగాలి అని చెప్తూ వస్తున్నాడు. అలాగే పారంపర ఆచారాలు, మత్తయి సువార్త 15 కూడా ఈ పారంపర ఆచారం గురించి యేసుక్రీస్తు అంటారు. ఏదైతే పారంపర ఆచారం అంటే ఏంటంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలు కాక మనుషులు సృష్టించుకున్న ఆజ్ఞలే. అంటే ఏంటి? ఇది ముట్టుకోకూడదు, వాస్తు ఉండాలి, ఇది ఇలా చేయకూడదు, అమావాస్య పండగ, ఇది ఇలాగ రకరకాల కారణాలు చెప్పి గలిబిలి సృష్టించి క్రీస్తు నుంచి వేరు చేయడానికి ఇవన్నీ కల్పితాలు, పారంపర ఆచారాలు. అలాగే యేసుక్రీస్తులో ఉన్నప్పుడు కూడా ఏదైతే తల్లిదండ్రులను సన్మానించండి అని దేవుడు ఆజ్ఞిస్తే, వీరు తల్లిదండ్రులను సన్మానించకపోగా, తల్లిదండ్రులను చూసుకోకపోగా సొంతంగా ఆజ్ఞలు ఆజ్ఞ ఏంటంటే ఏదైతే వాడికి ఉపకారంగా, ఏదైతే వారికి వినియోగకరంగా ఉందో అది దైవార్పితం, అది అర్పితం, దేవుడికి ఇచ్చేసాం అని చెప్పి, ఇది మీకు చూడాల్సిన పని లేదు, మాకు ఇది మిమ్మల్ని మేము పోషించే అవసరం లేదు అని చెప్పి పారంపరాచారాలు వీలు పెట్టుకొని దేవుని ఆజ్ఞల నుంచి వేరైపోయి పాపంలో పడి భ్రష్టత్వంలో దిగిపోయి వీరు చేస్తున్న సమయంలో యేసుక్రీస్తు కూడా వారిని గద్దించినట్టుగా మనం చూస్తాం. అందుకనే పారంపరాచారాలు అని చెప్తూ, శరీరమందు సున్నితి పొందక ఇంటి వలనను మీరు మృతులే ఉండగా, ఇవన్నీ చెప్పుకుంటారు. సున్నితి పొందడం వల్ల ఏమీ లేదు, పొందకపోవడం వల్ల ఏమీ లేదు. మీ హృదయంలో సున్నితి పొందాలి, హృదయంలో మీ హృదయాన్ని మార్చుకోవాలి. మీ హృదయంలో ఉన్న చెడు తలంపులను, చెడు ఉద్దేశాలను, చెడు ఆలోచనలు తీసేసుకొని క్రీస్తు మాటలను హృదయంలో నింపుకొని వాక్యానుసారంగా మీరు ప్రవర్తించాలి అని చెప్తూ, అలాగే అతి వినయాసక్తుడు అంటే ఏంటి? దూర్తనశలం, అతి వినయము దూర్త లక్షణము అని చెప్పి అంటారు కదా. మీరు మీరు ఇలా నిష్టగా ఉండాలి, మీరు ఇలా పండగలు ఇవి కాదండి. ఇవన్నీ కాదు. క్రీస్తులో మన ధర్మశాస్త్రం కింద ఉన్నాయి, ఒకప్పుడు ధర్మశాస్త్రం కింద ఉన్నాం, ధర్మశాస్త్రం ఇవన్నీ ఉన్నాయి కాదంటలేదు. కానీ ఇప్పుడు ఛాయ, అది ధర్మశాస్త్రం అనేది ఛాయ, కానీ క్రీస్తులో నిజస్వరూపం, క్రీస్తు నిజస్వరూపం. మనందరం క్రీస్తులోకి వచ్చేసాం. ఇంకా మనం ఆ కాడి కింద ఉండవసరం లేదు. ఆ పాపంలోనే పాపం చేయడం, బలి అర్పించడం, పాపం చేయడం, మనం ఆ కాడి కింద ఉండక్కలేదు, మనం దాని నుంచి బయటకు వచ్చేసాం అని చెప్పి పౌలు గారు చెప్పడం. మనం ఛాయ అంటే మనం ఇప్పుడు పెళ్లి అవ్వలేదు అనుకోండి, పెళ్లి అవ్వలేదు కాబట్టి పెళ్లి కూతురు ఫోటో పెళ్లి కుమార్ దగ్గర ఉంటా చూసుకుంటాడు, అది ఛాయ. పెళ్లి అయిపోయిన తర్వాత అమ్మాయి ఇంటికి వచ్చేస్తుంది, తను డైరెక్ట్గా తను ఉంది కదా, ఆ ఫోటోని చూడక్కర్లేదు ఇంకా. ఎందుకని? తను ఇది కళ్ళ ముందు ఉంది, అమ్మాయి తన కళ్ళ ముందు ఉంది, కానీ ఆ ఫోటో చూసుకుంటాడంటే నేను పిచ్చోడు అంటారు, అంతే కదా. మన ఛాయ అంటే లేనప్పుడు. కానీ క్రీస్తు వచ్చేసిన తర్వాత ఈ కాడి కింద, ఈ ఆచారాల కింద మనం లేము అని చెప్పుకుంటూ పౌలు గారు రావటం. అలాగే మీరు క్రీస్తు కూడా లోకం యొక్క మూలపాఠం, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాడు. అలాగే 3వ అధ్యాయంలో మనం వచ్చినట్లయితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఎలానగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచిపెట్టే మీ జీవం మీ సొత్తు కాదు, మీరు విలువపెట్టుకున్నారు. ఏమి విలువ అంటే యేసు రక్తంతో మీరు విలువపెట్టి, మీరు ఎప్పుడైతే మనసు మార్చుకుని యేసుక్రీస్తుని విశ్వసించి ఆయన రక్షకుడిగా అంగీకరించి ఆయన రాజ్య వారసులు అయిపోయారు. మీరు ఆయన రాజ్య వారసులు. మీ జీవం క్రీస్తులో దాచిపెట్టి ఉంది. పైన వాటి మీదే కానీ భూ సంబంధమైన వేటి మీద మనసు పెట్టుకుడి. మోషే గారు కూడా అంతే అండి. ఐగుప్తు సకల ఆశీర్వాదాలు, సకల రాజ్యం ఆయన చేతికి వచ్చేస్తున్న సమయంలో నువ్వు నా కుమారుడు అని ఒక మాట చెప్పి ఫరో దగ్గర అంటే చెప్పడండి, దేవుని ప్రజలతో సమాధానిస్తాను కానీ అని ఒప్పుకున్నాడు. పౌలు గారు కూడా సేమ్ అండి. తనకి ఏదేదైతే తన 70 మంది సభలో ఒక ముఖ్యుడిగా ఉన్నాడు, బెన్యామీన్ గోత్రంలో ఒక అధికారిగా ఉన్నాడు, తను మంచి పోస్ట్ అండ్ పొజిషన్లో ఉన్న వ్యక్తి క్రీస్తు తను దర్శించగానే తనకున్న పోస్ట్ కానీ, తనకున్న పొజిషన్ కానీ, తనకున్న టాలెంట్స్ కానీ అవన్నీ కూడా పెంటతో ఎంచుకొని క్రీస్తు పరిచర్యకు రాయిబాయిగా మారిపోయాడండి. క్రీస్తు పరిచర్యనే తన శ్వాసగా ఊపిరిగా చేసుకుని ముందుకు సాగిపోతున్న వాడే అపోస్తుడైన పౌలు. ఇంకా చెప్తున్నాడు అదే, మీరు మీ జీవం క్రీస్తులో దాచిపెట్టి ఉండండి అని చెప్పుకుంటూ వస్తూ ఏమంటాడంటే, చంపేయండి, దేన్ని విసర్జించండి,
దేన్ని పరిత్యజించండి. దేన్ని చూద్దాం. చంపేయండి. ఏం చంపేయాలంటే ఈ భూమి ఏంటంటే జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనను, అంటే విగ్రహారాధనైన ధనాపేక్షను, అనగా ఇన్ని జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ ఆశ ఉంటుంది కానీ దురాశ, ఇది దురాశ అంటే వీటిని చంపేయండి. విసర్జించండి. ఏం విసర్జించాలి? మీరు కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దూషణ, నోటబూతులు ఇవన్నిటిని విసర్జించండి. విసర్జించాలి. మీకు రాకూడదు. మీ ఆలోచనలో కోపం గొప్ప రాకూడదు. ఆత్మఫలాలు మీకు రావాలి. అలాగే ప్రాచీన స్వభావాన్ని ఏంటి విసర్జించమని పరిత్యజించండి. పరిత్యజించండి అంటాడు. ఏంటి పరిత్యజించాలి అంటే పరిత్యజించండి. ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించండి. ప్రాచీన స్వభావం ఒకప్పుడు మీరు ఆ పాపిష్టతనాన్ని మళ్ళీ కొనసాగిస్తారా? లేదు. అది పరిత్యజించేయండి అని చెప్పుకుంటూ అయితే దీన్ని ధరించుకున్నాడు. ఏం ధరించుకోమని చెప్తున్నాడు. దేన్ని ధరించుకోమన్నాడు? మీరు జాలిగల మనసును ధరించుకునుడి. మీరు సాత్వికమైన ఆత్మఫలాలు మీరు కావాలి అంటున్నాడు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునుడి. ఎవడైనా తనకు హాని చేసిన మీరు ఎవరైనా మీకు ఒకడు హాని చేశాడు, మీకు నష్టం చేశాడు, మీకు బాధను కలిగించాడు, మీకు హాని చేశాడు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఏమైనా ఉంటే వారు ఒకళ్ళు క్షమించుకోండి. క్రీస్తు క్షమించాడు కదా. మీరు ఇంకా పాపులుగానే ఉండగానే, మీరు ఇంకా నేరస్తులుగానే, మీరు దూరస్తులుగా ఉండగానే క్రీస్తు మిమ్మల్ని క్షమించాడు కదా. అలాగే క్రీస్తే తను తగ్గించుకొని రిక్తునిగా మారిపోయి పరలోకం నుంచి దిగొచ్చి నీ కొరకు నా కొరకు చనిపోతే, సిలువలో దేవుడిగా తను చనిపోతే మరి నువ్వు నేనే ఎంతండి క్షమించుకోకుండా ఉండడానికి. అదే అంటున్నాడు. మీరు క్షమించుకోండి. ఒకరి మీద ఒకటి ఏమైనా తప్పులున్న పాప ఒకరికొకరు ఏమైనా తప్పులు చేసుకున్నా అవి క్షమించేసుకోండి. సంఘంలో ఐక్యత కలిగి ఉండండి అని చెప్తూ మీరు వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుసంధానమైన ఇవన్నీ కావాలంటే ప్రేమ కావాలి అని చెప్పి ప్రేమను ధరించుకునుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలనీయుడి అని చెప్తూ భర్తల గురించి చెప్పడం, భార్యల గురించి చెప్పడం. అంటే భర్తలారా మీ భార్యను ప్రేమించండి, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి. అలాగే కుమారులారా మీ తండ్రులకి విధేయత చూపించండి, తండ్రులారా మీ కుమారులకు కోపం రేపద్దు అని చెప్తూ, యజమానులారా మీ పనివారులారా మీ యజమానులకి లోబడి ఉండండి. మీరు లోకానికి చేస్తున్నట్టు కనుక దేవునికి చేస్తున్నట్టుగా వారికి విధేయులై ఉండండి. యజమానులారా మీకు పైన కూడా యజమానుడు ఉన్నాడు. ఆయన కూడా మీరు చేసినట్టు మీరు పనివారికి విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ప్రతి దాన్ని చక్కగా మీరు ఎలా ఉండాలి, సంఘానికి వెలుపల వారితో మీరు ఏ విధంగా జ్ఞానం కలిగి ఉండాలని చెప్తూ ఎలాగంటే ఆ మర్మం ఇలా చేస్తూ అనుకూల సమయం మీరు సమయం. ఇప్పుడు 5వ వచనం, 4వ అధ్యాయం 5వ వచనం. సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనిషికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితంగాను ఉండనీయడి. ఉప్పు వేసినట్టు చక్కగా మన మాట తీరు చూసి వీళ్ళు క్రైస్తవులండి, క్రీస్తు బిడ్డండి వాళ్ళకి అర్థమైపోవాలి. ఎందుకంటే నీ సాత్వికము, నీ మాట తీరు, నీ ప్రవర్తన వారికి క్రీస్తును కనుపరిచే విధంగా, క్రీస్తుని క్రియల్లో చూపించే నీ మాటలోనే క్రీస్తు కనిపించుకోవాలి వాళ్ళకి. అలాగా కనిపిస్తే దేవుడు ఉప్పొంగిపోతుంది. యేసుక్రీస్తు ఉప్పొంగిపోతాడు నిజంగా. మన మాట తిని బట్టి వీళ్ళు క్రైస్తవులని అవతల వాడు గుర్తెరిగి వారి మనసులో వాళ్ళకి వచ్చేసిందంటే క్రీస్తు ఆనందపడిపోతాడు, అబ్బురపడిపోతాడు మన గురించి అది చెప్పుకొస్తూ తూకికుని గురించి చెప్పుకుంటూ ఆ తర్వాత వనేసిముని గురించి చెప్పుకుంటూ వస్తాడు. అలాగే పౌలు గారితో కూడా చెరసాలలో ఉన్నవారు ఉన్నారు. చెరసాలు పౌలు గారిని ఒక నీరో చక్రవర్తి ఆ రోజుల్లో రోమా ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తున్న సమయంలో ఒకవేళ పౌలు గారిని ఎవరైనా చూడడానికి వస్తే నువ్వు పౌలు కోసం వచ్చా వేసేయండి, లోపల వేసేయండి అని చెప్పి పౌలు గారిని చూడడానికి వచ్చిన ఎంత ప్రమాదం అంటే, అయినా ప్రమాదం అని తెలిసిన ప్రాణాలకి తగ్గించి ఎవరైనా ఇప్పుడు ఎవరు యూస్తోని వేసి కావచ్చు, అలాగే ఇంకా చాలా మంది దేమా కావచ్చు, లేకపోతే లోకా గారు కావచ్చు, ఎవరున్నా సరే వారు ప్రాణాలకు తగ్గించి
పౌలు గారు అన్నారు, నేను క్రీస్తు, వీరందరూ కూడానండి మనకు మాదిరండి. నిజంగా ప్రాణాలకు సహా కాదనుకొని పరిచర్యలో పాల్గొన్న వ్యక్తులు ఎవరెవరంటే వారందరూ వందనాలు చెప్తున్నాడు. చివరి మాటలుగా మనం చూస్తే అందరూ మీకు వందనాలు చెప్తున్నారు. సంఘానికి, కొలసీ సంఘంలో ఉన్న వారందరికీ వీరు వందనాలు చెప్తున్నట్టు. ఎవరెవరు ఉన్నారంటే నాతో ఉన్న అరిస్తార్కును, అదే బర్నబాకు, సమీప జ్ఞత్తి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఓకే, యూస్తోని యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు. ఎఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి పరిపూర్ణ ఆత్మ నిశ్చేత గల వారై నిలకడగా ఉండవాలని అతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ప్రతి కాపరికి ఉండవలసిన లక్షణం అండి ఇది. ఏంటంటే మీరు పరిపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి, ఏది దేవునికి ఏ ఇష్టం, ఆయనకి ఏది ఇష్టం లేదు, సంపూర్ణ ఆత్మ నిశ్చేత గలవారై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. అలాగే దేమాయు, అదే ప్రియమైన వైద్యుడను, లోకాను ప్రియమైన వైద్యుడను దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. అర్కిప్తో చెప్పండి, సంఘాన్ని జాగ్రత్తగా చూడమని అర్కిప్తో చేయండి. పౌలను నేను నా స్వహస్తాలతో నేను ఇది రాయిస్తున్నాను, నా బంధకంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటూ మీకు కృప మీకు తోడేయండి కాక అని చెప్పి పౌలు గారు ఈ ఉత్తరాన్ని మనం ఈ ఉత్తరాన్ని ముగించినట్టుగా మనం చూస్తాం. సంఘాన్ని బలపరచడానికి పౌలు గారు రాసిన పత్రికగా కొలసీ పత్రికను, అలాగే యేసుక్రీస్తు ఔన్నత్యాన్ని గురించి రాసిన పత్రికగా మనం ఈ పత్రికను చూడొచ్చు. అద్భుతమైన వాక్యము, అద్భుతమైన ఇదిగో సిలువ రక్తం, ఆయన మాంసయుక్తమైన వాడిగా వచ్చాడు. ఎందుకని ఆయన రక్తంతో, ఆయన మరణం ద్వారా మనల్ని క్రీస్తు దేవునితో ఐక్యపరచడానికి మధ్యవర్తిగా ఆయన వచ్చాడు. ఆయన అది నెక్స్ట్ మనం మాట్లాడుకునే పత్రిక లవోదికి రాసిన పత్రిక. నెక్స్ట్ మనం మాట్లాడుకునే పత్రిక తెస్సలోనికి రాసిన పత్రికను మనం ధ్యానించబోతున్నాం. వచ్చే వీడియోలో తెస్సలోనికి రాసిన పత్రికను మనము ధ్యానించబోతున్నాడు. నా గురించి అందరూ ప్రార్థించండి. చక్కగా ఈ పత్రికను కూడా వివరించడానికి, తద్వారా మనం క్రీస్తు పరిచర్యను లేదా అపోస్తలుడైన పౌలుని క్రీస్తుకి దగ్గరగా అనిపించిన ఆ మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకుని మనం కూడా పౌలు వలె దేవునికి దగ్గరగా రావడానికి, క్రీస్తుకి ప్రియమైన వారిగా ఉండిపోవడానికి మనందరం సిద్ధపడదాం. నా గురించి ప్రార్థన చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో నేను చెప్పబోయే వాక్య పరిచర్య గురించి కూడా మీరు ప్రార్థన చేసి నన్ను ప్రోత్సహించాల్సిందిగా కోరుతూ, దేవుని పనిలో మీ సహోదరుడు ఆనంద్ కుమార్. Thank you for watching this video and subscribe and check other videos. Thank you. God bless you all.